హాయ్! రివ్యూ లైట్ ఛానల్‌కి స్వాగతం. నేను మీ కార్తీక్. ఈరోజు మనము మ్యాక్‌బుక్‌కి సంబంధించిన 3 ఎక్కువగా ఉపయోగపడే యాక్సెసరీస్ ఏంటో చూద్దాం. వాటి యొక్క అన్బాక్సింగ్, అలాగే వాడకంలో నేను కనుగొన్న విషయాలు, యూసేజ్ రివ్యూ కూడా షేర్ చేసుకుంటాను. కంటెంట్స్ వచ్చేసి యాపిల్ మ్యాజిక్ కీబోర్డ్, యాపిల్ మ్యాజిక్ మౌస్, డెల్ యూఎస్బీ-C అడాప్టర్. ముందుగా మ్యాజిక్ కీబోర్డ్ అన్బాక్సింగ్ చూద్దాం. ఈ మ్యాజిక్ కీబోర్డ్ ప్రైస్ వచ్చేసి 9900 ఉంది అమెజాన్లో. క్రెడిట్ కార్డ్ ఆఫర్తో 9000కి వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు. సో బాక్స్లో వచ్చేసి మనకి కీబోర్డ్, అలాగే కీబోర్డ్తో పాటు ఒక కేబుల్, అలాగే ఒక మాన్యువల్, ఈ 3 మాత్రమే మనకి ఈ బాక్స్లో లభిస్తాయి. కీబోర్డ్ వచ్చేసి మొత్తం అల్యూమినియం ఫ్రేమ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్లాస్టిక్ ఉంటుంది. చాలా టఫ్ మెటీరియల్ ఇది. ఎంత హార్డ్గా కీస్ మీరు ప్రెస్ చేసినా కీబోర్డ్కి ఏం కాదు. అలాగే దీని బ్యాటరీ కూడా మాట్లాడుకోవాలి. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 1 నెల రోజుల పైనే వస్తుంది దీని బ్యాటరీ. అది కూడా 24 అవర్స్ ఆన్లో ఉంచి కూడా. దీంతోపాటు యూఎస్బీ కనెక్టర్స్ లాంటివి ఏమీ రావు. డైరెక్ట్గా స్విచ్ ఆన్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ బ్రాండ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ కీబోర్డ్ వచ్చేసి ద బెస్ట్ కీబోర్డ్ మ్యాక్బుక్కి. వేరే బ్రాండ్లో కూడా లాజిటెక్లో 2500 ఆ రేంజ్లో మనం కొనుక్కోవచ్చు. ఈ కీబోర్డ్ మౌస్ వచ్చేసి విండోస్ ల్యాప్టాప్ కూడా కనెక్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఆన్ ఆఫ్ స్విచ్, ఛార్జింగ్ పోర్ట్, అలాగే సెన్సర్. ఈ కీబోర్డ్లో నాకు కనపడ్డ ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఈ అల్యూమినియం ఫ్రేమ్ వల్ల ఇది వర్టికల్గా కింద పడింది అంటే కొంచెం డ్యామేజ్ అవుతుంది. నా చేతిలో ఒకసారి కింద పడింది. సో సైడ్స్ డ్యామేజ్ అయింది, ప్లస్ కీబోర్డ్ బెండ్ వచ్చింది. మీరు ఐఫోన్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో దీన్ని కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మ్యాజిక్ మౌస్ అన్బాక్సింగ్ చూద్దాం. సో ఇది కూడా యాపిల్ బ్రాండ్. దీని ప్రైస్ వచ్చేసి 7000. ఒక్కోసారి ఇంకా తక్కువ కూడా రావచ్చు. సో బాక్స్ కంటెంట్స్ వచ్చి సేమ్ మౌస్, మాన్యువల్ అండ్ కేబుల్. సో ఇది కూడా ఛార్జ్ చేస్తే దాదాపు 1 నెల రోజులు పైన వస్తుంది. 24 అవర్స్ ఆన్లో ఉంచితే. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద మౌస్. దీనికి సెన్సర్, అలాగే ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఆన్లో ఉంటే గ్రీన్ కలర్ హైలైట్ అయి ఉంటుంది. ఇది కూడా చాలా రిజిడ్ మెటీరియల్. ఇది చాలాసార్లు కింద పడింది కానీ ఏం కాలేదు. కీబోర్డ్ లాక్ అయితే ఏం కాలేదు దీనికి. అండ్ ఇప్పుడు చూద్దాం యూఎస్బీ-C అడాప్టర్ ఫ్రమ్ డెల్ కంపెనీ. ఇది ఎంఆర్పి వచ్చేసి ₹1 తక్కువ 10,000 ఉంది. అయితే ఇది మార్కెట్లో 5,000 నుంచి 6,000కి, ఒక్కోసారి 4,000కి కూడా దొరకవచ్చు. సో ఇది చాలా ఉపయోగపడుతుంది మ్యాక్బుక్ ఉన్న వాళ్ళకి. ఇది టైప్ సి కనెక్టర్. మ్యాక్బుక్ ప్రోకి ఓన్లీ టైప్ సి కనెక్టర్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ కనెక్టర్ ఎందుకంటే మనం వేరే ఎక్స్టర్నల్ డివైజెస్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో బాక్స్ కంటెంట్స్ వచ్చేసి డెల్ అడాప్టర్, అలాగే బాక్స్లో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, యూసేజ్ డాక్యుమెంట్స్, యూజర్ మాన్యువల్స్. సో ఇది చాలా సింపుల్, ఈజీ అండ్ క్యారీ అడాప్టర్. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అడాప్టర్ అని చెప్పవచ్చు ఇది డెల్ నుంచి. ఇంకా ఫ్యాన్సీ అడాప్టర్స్ ఉన్నాయి డెల్, అవి కొంచెం కాస్ట్లీ. ఇదైతే కొంచెం తక్కువ దొరుకుతుంది. సో దీనికి మనకు అవసరమైన పోర్ట్స్ అన్నీ ఉంటాయి. ల్యాన్ పోర్ట్, యూఎస్బీ-C, యూఎస్బీ 3.0, HDMI, డిస్ప్లే పోర్ట్, VGA పోర్ట్, అన్ని పోర్ట్స్ ఉంటాయి. ఇది ఒక చిన్న కనెక్టర్, లెంత్ చాలా తక్కువ ఉంటుంది. 6-7 ఇంచ్ కనెక్టర్ మాత్రమే ఉంటుంది ఇది. సో ఇది కనెక్ట్ చేసి మనము ఏదైనా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ డిస్ప్లే కానీ, హార్డ్ డ్రైవ్ కానీ, ఏదైనా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. చూశారు కదా ఈ 3 యాక్సెసరీస్ అన్బాక్సింగ్, అలాగే రివ్యూ. వీటికి ఆల్టర్నేటివ్స్ వేరే బ్రాండ్స్లో కూడా ఇంకా చాలా తక్కువ దొరుకుతాయి. అవి కూడా చూడొచ్చు. ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక సెలవు, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.